తెలంగాణలోను పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరలేసింది. 25వ తేదీ వరకు ఈ నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 29న ఉపసంహరణకు చివరి తేదీ. మరి లోక్సభ బరిలో నిలబడాలంటే ఉండాల్సిన అర్హతలు, అనర్హతలు, వాళ్ళ విధులు, జీతపద్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి కంపల్సరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. 25 ఏళ్లు నిండి ఉండాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు జైలు శిక్షతో దోషిగా నిర్ధారించబడితే పోటీకి అనర్హులైతారు. భారతదేశంలోని ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓటరై ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఒక ప్రపోజర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రం 10 మంది మాండటరీగా ప్రపోజ్ చేసి ఉండాలి. వీటితో పాటు 25,000 రూపాయల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పోటీకి అనర్హతల్ని చూస్తే ఇండియన్ ప్రభుత్వం ద్వారా ఏదేని లాభదాయకమైన బిజినెస్ చేస్తూ ఉండొద్దు. మానసిక పరిపక్వత లేని వారు పోటీకి అనర్హులు. అధికారికంగా దివాలా తీసినట్లు కోర్టు నుంచి గుర్తింపు పొందినా కోర్టుకు అప్పీలు చేసుకున్న ఎన్నికల బరిలో ఉండేందుకు అనర్హులు. ఇక భారత సిటిజన్ కాకుంటే పోటీ చేయడానికి వీలు లేదు. ఇక భారత పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టంలో అనర్హత ఉన్న ఎన్నికల బరిలో నిలవకూడదు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించే నేర చరిత్ర ఉన్న, లంచం తీసుకొని జైలు పాలైన, అట్రాసిటీ, డౌరీ, సతీ లాంటి సామాజిక నేరాలు ఆచరించినా, బోధించినా శిక్ష పడితే అనర్హులే. యాంటీ కరప్షన్ కేసులో డిస్మిస్ అయిన, రాజ్యానికి నమ్మక ద్రోహం కేసులో ఉన్న ఎంపీ బరిలో నిలిచేందుకు అర్హత లభించదు. ఇక ఎన్నికైన వ్యక్తి 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సి వస్తే మరో 1 ఏడాది పాటు పొడిగిస్తారు. అయితే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మరో 6 నెలల కంటే ఎక్కువ పొడిగించే అవకాశం ఉండదు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు నెల జీతాలు, అలవెన్సులు, వైద్యం, హౌసింగ్, టెలిఫోన్ సౌకర్యాలు, రోజువారీ భత్యం లాంటి బెనిఫిట్స్, ఫెసిలిటీస్ ఉంటాయి.